విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా ఉందంటూ వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం స్వయాన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి తనకు లేఖ రాశారని గొల్ల బాబురావు అంటున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రిని స్టీల్ ప్లాంట్పై పార్లమెంట్లో ప్రశ్నించారని వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు అన్నారు. అప్పుల భారం, వర్కింగ్ క్యాపిటల్ లేని కారణంగా స్టీల్ ప్లాంట్ మూసివేత దిశగా ఉందని కేంద్ర మంత్రి కుమారస్వామి తనకు లేఖ రాశారని అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు వైసీపీ ఎంపీ గొల్ల బాబురావు. స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారైనటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. ఈ జవాబులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్షం వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం. దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. ఎంత అన్యాయం అండి! ఒక స్టీల్ మినిస్టర్ ఇచ్చేటువంటి సమాధానం కన్నీరు పెట్టేటువంటి సమాధానం. వాళ్ళు ఇచ్చినటువంటి 11,400 crores కూడా ఈరోజు కూడా కంప్లీట్గా రిలీజ్ కాలేదు. వారు తెలుసుకుంటే క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు, లేకపోతే శైలిలోనే కలపచ్చు, లేకపోతే కొన్ని వేల కోట్ల రూపాయలైనా సరే రిలీజ్ చేసే పరిస్థితిలో ఉండి కూడా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు చేస్తున్నటువంటి ద్రోహం, మోసం గురించి ఈ రోజున రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేయాలనుకుంటున్నాను. మనకు దొంగ మాటలు, అబద్ధాల మాటలు చెప్పి వీరందరూ కూడా మన విశాఖపట్నానికి మోసం, ద్రోహం చేస్తున్నారు.